హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈ రోజు వీడియోలో మీకు మన ఇంట్లోనే సోప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. సో దీనికోసం నేను ఫ్లిప్కార్ట్ నుంచి సోప్ బేస్ అనేది ఆర్డర్ చేశాను. దీంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సోప్ బేస్ వచ్చింది. ఒకటి షియా బటర్ అండ్ నెక్స్ట్ గ్లిజరిన్ సోప్ అంటే క్లియర్ బేస్. సో ఒక్కొక్కటి ఏంటి అంటే మీకు నార్మల్గా కొంటే 299 ప్రైస్ అలా పడుతుంది. ఫస్ట్ వన్ షియా బటర్ వచ్చింది అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి గ్లిజరిన్ సోప్ అంటే అల్ట్రా క్లియర్ సోప్ బేస్. అంటే మీకు గ్లిజరిన్ తెలిసిందే కదా, సో అది వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసింది అయితే ఒక్కటే. సో ఇక్కడ మనకి ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాడు. ఫస్ట్ స్మాల్ పీసెస్ కింద కట్ చేయండి, నెక్స్ట్ అది బాయిల్ చేయండి. సో దాంట్లో ఏదైనా యాడ్ చేసి తర్వాత మీరు మళ్ళీ కూల్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ సిలికాన్ మోల్డ్ ఇంతకు ముందు నేను ఆల్రెడీ మీకు షార్ట్స్లో పెట్టాను. ఇది తీసుకున్నాను, చాలా బాగుంది సిలికాన్ మోల్డ్స్ అని చెప్పేసి. సో దానికోసం అనమాట. సో ఇదైతే నాకు షియా బటర్ సోప్తో నేను ట్రై చేశాను ఫస్ట్. గ్లిజరిన్ సోప్ ఇప్పుడు ఎందుకు ట్రై చేయలేదంటే ఇంకా మనకి రైనీ సీజన్, వింటర్ సీజన్ ఇంకా చాలా టైం ఉంది. సో ఈ లోపు నేను షియా బటర్తో చేద్దాం, ఎందుకంటే షియా బటర్ అనేది చాలా బాగుంటుంది మన స్కిన్కి. సో అందుకని చెప్పేసి ఇది చేస్తున్నాను. యాక్చువల్గా అయితే షియా బటర్ చాలా మంచి స్మెల్ వస్తుంది. బట్ ఇదేంటంటే సోప్ బేస్ కాబట్టి దీంట్లో ఎలాంటి ఆయిల్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. సో చాలా క్లియర్గా ఉంది. స్మెల్ కూడా ఏం లేదు, ఓన్లీ బేస్ అనమాట. దీంట్లో స్మెల్ కానీ ఎలాంటిది ఉండదు. సో నేను ఇంట్లోనే బొగ్గు ఉంటుంది కదా, బొగ్గు నేను కొంచెం మొత్తం ఇలా స్మాష్ చేసేసి బొగ్గు పొడి చేసుకుని పెట్టుకున్నాను. సో దాంతో మనకి చార్కోల్ సోప్ ఒకటి చేద్దాము అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి నేను రోజ్తో పౌడర్ తీసుకొని దాంతో నేను రోజ్ సోప్ చేశాను అనమాట. సో ఏంటంటే ఇంతకు ముందు నాకు కొలాబరేషన్లో హెర్బానియా ప్రొడక్ట్స్ వచ్చాయి, రోజ్ పౌడర్ అవి. సో దాంతో ఒక స్పూన్ తీసుకొని ఇది దాంతో సోప్ చేశాను. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట సోప్ బేస్తో. ఎందుకంటే జస్ట్ నార్మల్గా మనం క్రీమ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో ఫేస్ అప్లికేషన్స్ ఏదైనా అయితే చూస్తాను, కానీ నేను ఎప్పుడు సోప్ బేస్తో నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ థింగ్. సో అయితే ఓకే, మనం ఎలా చేయడానికి ఉంటుందంటే ఫస్ట్ టైం ఎప్పుడు కూడా అందరికీ పర్ఫెక్ట్ వచ్చేది కదా. సో అలా నేను జస్ట్ ట్రై చేశాను. నాకైతే ఫస్ట్ అనిపించింది గాజు దాంట్లో కాకుండా నార్మల్ స్టీల్ దాంట్లో డబల్ బాయిల్ ప్రాసెస్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం కదా, సో అంతగా అనిపించలేదు. ఇంకొకటి ఏంటంటే ఇది సోప్ బేస్ నేను ఎప్పుడైతే స్టవ్ మీద నుంచి తీసేసేదాన్నో సో వెంటనే అది ఉండ కింద అయిపోయేది అనమాట. సో దానివల్ల నాకు ఫస్ట్ సోప్ ఏదైతే చేశానో రోజ్ది అది అంతగా రాలేదు. బట్ సెకండ్ సోప్ నేను చార్కోల్ సోప్ చేసినప్పుడు బాగా వచ్చింది. అంటే కొంచెం హీట్ ఎక్కువగా పెట్టాను. బట్ అయినా సరే నాకు అనిపించింది ఏంటంటే గాజు టైప్లో కాకుండా నార్మల్గా స్టీల్ టైప్లో డబుల్ ప్రాసెస్ చేసి ఉంటే ఇంకా నీట్గా వచ్చేది అని చెప్పేసి. సో నో ప్రాబ్లం, అంటే ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇలా వచ్చింది. బట్ సెకండ్ టైం నుంచి మనం చేసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేద్దాం. సో ఇదైతే చేశాను. బట్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి. రెండు కూడా చాలా బాగా వచ్చాయి, చార్కోల్ అండ్ నెక్స్ట్ అలానే రోజ్ కూడా. బట్ నాకు ఇంకా రోజ్ అయితే చాలా బాగా నీట్గా అనిపించింది, ఎందుకంటే అది ఫుల్ క్లియర్ వచ్చింది. అండ్ చార్కోల్ కూడా రిజల్ట్ చాలా బాగుంది, రెండు కూడా. సో అంటే హోమ్ మేడ్ కదా, ఎలా ఉంటుంది డిఐవై అనుకున్నాను. బట్ సోప్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. అండ్ నేను తర్వాత ఇది నేను మీకు లాస్ట్లో చేసి ఎలా ఉంది రిజల్ట్ అనేది హ్యాండ్ మీద వాష్ కూడా చేసి చూపించాను. ఒకసారి మీరు చూడొచ్చు లాస్ట్లో క్లియర్గా. అండ్ ఇదేంటంటే చార్కోల్ సోప్ లాస్ట్ కొంచెం అది విరిగిపోయింది అనమాట. స్టార్టింగ్ కదా అంతగా తెలియలేదు, సో ఫాస్ట్గా తీసేసాను డ్రై అయ్యే వరకు లేకుండా. సో దానివల్ల విరిగిపోయింది. బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫ్లిప్కార్ట్లో మనకి నార్మల్గా క్లియర్ బేస్ సోప్స్ ఏదైనా తీసుకుంటే మీరు ఇంట్లోనే చాలా రకాలు చేయొచ్చు. నాకు ఇక్కడ 2 వచ్చాయని చెప్పాను కదా, సో దాంట్లో షియా బటర్ దాంట్లో ఓన్లీ హాఫ్ యూజ్ చేశాను ఈ 2 సోప్స్కి. ఇంకా 1.5 సోప్స్ ఉన్నాయి. సో చూడాలి, ఇంకా మనకి వింటర్ సీజన్ ఉంది, రైనీ సీజన్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా మంచివి చేసి చూపిస్తాను ఇంట్లోనే డిఐవైస్. సో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి రెండు కూడా. బికాజ్ షియా బటర్లో మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా సరే బాడీ నరిషింగ్ అవుతుంది, నెక్స్ట్ వైట్నింగ్ వస్తుంది ఏదైనా. అండ్ అలానే మనకి ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది అనమాట. సో నీట్గా కనిపిస్తుంది క్లియర్గా. సో షియా బటర్ చాలా బాగుంటుంది అండ్ ఆల్ టైప్ ఆఫ్ స్కిన్స్కి కూడా సెట్ అవుతుంది. ఇది క్లియర్ బేస్ కదా, అంటే సోప్ బేస్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ స్కిన్కి సెట్ అవుతుంది. బట్ దాంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఉంటుంది. లైక్ మనకి చందన్ పౌడర్, లేకపోతే ఆరెంజ్ పీల్ పౌడర్, సో ఇంకా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా అది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. బట్ ఇది ఫస్ట్ టైం కదా,
సో సోప్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది చేయడం కోసం ఇది ఒక్కటి చేశాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.